గౌరవనీయులు పెద్దలు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారికి మరియు కమలాకర్ అన్న గారికి, ఈశ్వరన్న గారికి, మదన్న గారికి, చంద్రన్న గారికి, దివాకర్ అన్న గారికి, కౌశిక్ హరి గారికి, హర్ష గారికి, ఎర్రోల శ్రీనివాస్ గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముందల అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ సింగరేణి గురించి ఇలా హరీష్ అన్న మొత్తం కూడా మాట్లాడతారు కాబట్టి దాని గురించి నేను ఏం పెద్ద మాట్లాడా. ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతిసారి నేను 10 ఏళ్ల ముఖ్యమంత్రి నేనే, 10 ఏళ్ల ముఖ్యమంత్రి నేనే అని చెప్తుండు. 10 ఏళ్ల ముఖ్యమంత్రి కాదు రేవంత్ రెడ్డి, నువ్వు 2028లో కొడంగల్లో ఎమ్మెల్యేగా గెలిచి చూపిద్దంతే, దాని తర్వాత చూద్దాం తీరమైన. ఇక నీ మాటలు మాట్లాడి పెద్ద పెద్ద మాటలు మాట్లాడు బంద్ చేయి. నువ్వు ఇస్తాన్న 6 గ్యారెంటీలు, ప్రజలకు ఇస్తాన్న 420 హామీలు, అవన్నీ కూడా ఫస్ట్ ఇయ్యి. సింగరేణికి చేస్తా అని ఇచ్చిన హామీలు అవన్నీ కూడా చెయ్యి. ఇంకా ఆయనకి అహంకారం ఎంత పెరిగిపోయిందంటే, ఎవరన్నా తెలుగున్నోడు, ఎవరన్నా కొంచెమన్నా దిమాకున్నోడు హిట్లర్తో పోల్చుకుంటాడా అండి ఎవడన్నా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు హిట్లర్తో పోల్చుకున్నా అంటే ఎంత దిమాకు లేనోడు అనేది ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎవరిని పడితే వాడిని నోటికి వచ్చినట్టు మాట్లాడు. అసలు రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం సూటిగా, రేవంత్ రెడ్డి గారు అసలు మీరైన 2.5 సంవత్సరాలలో ఏ ఒక్క సభలైనా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ తిట్టకుంటా నీది ఒక్క సభ ఉన్నదా అని అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఎంతసేపు కేసీఆర్ గారి పేరు చెప్పి బతకడం, కేటీఆర్ గారి పేరు చెప్పి బతకడం, హరీష్ రావు గారి పేరు చెప్పి బతకడం తప్పితే నువ్వు చేసింది ఏమీ లేదు. ప్రజలందరూ కూడా వేచి చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా సమయం వచ్చినాడు కర్ర కాల్చి వాత పెట్టుడు ఖాయం. మళ్ళా రామగుండంలో బీఆర్ఎస్ పార్టీ కూడా రాబోయే కాలంలో ఎగరేయడం ఖాయం. మన కార్యకర్తలందరూ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాను, ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. 2028లో 100కి 100% బీఆర్ఎస్ పార్టీ అధికారంకి రాబోతా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రానికి మరొక్కసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు, ముమ్మాటికి నిజం. ఇవాళ రామగుండంలో ఎక్స్ట్రాలు చేస్తున్న పోలీస్ ఆఫీసర్లు అందరినీ కూడా మీ బుక్కులలో రాసి పెట్టుకోరి. రేపు వచ్చినాక రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చుడు పక్కా. వీళ్ళు అనుకుంటారు కావచ్చు ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఏమన్నా చేసుకుందాం, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని బతిరాడుకుంటే ఊకుంటారు అని అనుకుంటారు. ఈసారి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఊకునే పరిస్థితి లేదు. కర్రగాల్చి వాత పెట్టుడు పక్కా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకి ఈ కష్టకాలంలో, కార్యకర్తలందరూ కూడా ఈ కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీకి అండగున్న వాళ్ళకి తప్పకుండా రేపు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఖచ్చితంగా అండగా ఉంటారని, మీకు అండగా ఉంటారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరియు అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ. దద్దరి ఇల్లాలి ఎట్లుండాలి? జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. థ్యాంక్ యూ. ధన్యవాదాలన్నా. ఇప్పుడు కరీంనగర్ శాసన